హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి డ్రెస్ అనేది ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్గా ఈరోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఏదైతే ఉంటుందో డ్రెస్ దానికి వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ అనేది నీట్గా అయితే నేను ఈ విధంగా ప్యాచ్ చేసుకున్నాను. అలాగే చుట్టూరు అనేది నీట్గా మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. ఆ యొక్క మార్కింగ్ మీద నేను వచ్చేసి స్టిచ్చింగ్ అయితే మాత్రం చేస్తానండి. ఇక్కడ కానీ మీరు చూసుకున్నట్టయితే మాత్రం మీరు కంప్లీట్గా వచ్చేసి స్లిట్ వరకు మాత్రమే నేను గీసాను అనమాట. అలాగే సెంటర్లో మీరు చూసుకున్నట్టయితే స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసానండి. అసలు ఆ స్ట్రైట్గా లైన్ ఎందుకు మనం గీసుకోవాలి అంటే, మనం ఏదైతే మిషన్ ఉంటుందో 5 నెంబర్లో పెట్టి, అంటే దూరం కొట్టు మీ మిషన్ ఎందులో పడుతుందో అందులో పెట్టి స్ట్రైట్గా అయితే మాత్రం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మీకు ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో డ్రెస్ మెటీరియల్ అన్నది మీకు అటు ఇటు కదలకుండా జరగకుండా నీట్గా అన్నది ఉంటుందన్నమాట. మీకు కుట్టేటప్పుడు ఏంటి అంటే చాలా నీట్గా అయితే మాత్రం ఉంటుందన్నమాట. సో మనం కుట్టేటప్పుడు ఏంటి అంటే సరిగ్గా కానీ కుట్టకపోతే మనకి ఏమవుతుందంటే ముడతల కిందన ఒగ్గుల కిందన అన్నది వచ్చేస్తుంది డ్రెస్ అంతా కూడా. బట్ ఏంటి అంటే మీరు సెంటర్లోని 5 నెంబర్ నీట్గా పెట్టుకొని నీట్గా స్టిచ్చింగ్ వేసుకోవడం వల్ల ఫ్యాబ్రిక్ అనేది జరగకుండా నీట్గా అయితే ఉంటుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా అయితే మాత్రం ఉంటుంది. బిగినర్స్కి అయితే మాత్రం ఇది చాలా బాగా అయితే మాత్రం ఉపయోగపడుతుంది. మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఏదైతే ఉంటుందో దాన్ని కుట్టిప్పేసుకుంటే మనకి దూరంగా కుట్టడం వల్ల మనకి ఈజీగా అన్నది రిమూవ్ అయిపోతుంది అనమాట. ఈ యొక్క కుట్టు అయితే మాత్రం ఈ విధంగా అనేది మనం నీట్గా అనేది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత సైడ్లో అనేది నీట్గా అయితే మాత్రం మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటాం అండి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ప్రతిదీ కూడా మనం వచ్చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇప్పుడు కూడా వచ్చేసి 1/2 ఇంచు గ్యాప్తో మాత్రమే మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఒకవేళ ఎక్స్ట్రాగా కానీ మనం స్టిచ్చింగ్ అని చేసుకున్నట్టయితే మనకి ఏమవుతుందంటే మనకి డ్రెస్ కుట్టిన తర్వాత బయటికి అన్నది కుట్లు అనేది మనకి అసహ్యకంగా అన్నది కనిపిస్తుంది అనమాట. బట్ ఏంటి అంటే మీరు నీట్గా 1/2 ఇంచు గ్యాప్తో స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మీకు కుట్టేటప్పుడు కరెక్ట్గా అయితే మాత్రం ఉంటుంది. అలాగే ఏదైతే షోల్డర్స్ ఉంటాయో షోల్డర్ సెంటర్లో అన్నది పెట్టుకొని టేప్ని స్లిట్ అనేది మనం ఎక్కడ వరకు అయితే ఇచ్చుకున్నామో అక్కడ వరకు స్లిట్ వరకు అనేది మనం నీట్గా అయితే మాత్రం మార్కింగ్ అయితే మాత్రం చేసేసుకోవాలండి. ఏదైతే మిడ్ పాయింట్ ఉంటుందో మిడ్ పాయింట్ నుంచి కరెక్ట్గా 21 ఇంచెస్ దగ్గర అయితే పెట్టేసుకోవాలి. లేదు అనుకుంటే మనం డ్రెస్ కటింగ్ చేసుకునేటప్పుడు స్లిట్ గురించి అని చెప్పేసి మనం కట్ చేసుకున్నా సరిపోతుంది. బట్ నేను ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి నేను యారో మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను అనమాట స్లిట్ దగ్గర. అలాగే వేస్ట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకుంటాను లాస్ట్లోని స్టిచ్చింగ్ చేసిన తర్వాత. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్లిట్ దగ్గర అనేది మార్కింగ్ చేసుకుంటా యారో మార్క్స్ అయితే మాత్రం నేను నీట్గా అయితే మాత్రం ఇచ్చేసుకున్నానండి. మనలో చాలా మంది వచ్చేసి ఏదైతే ఉంటుందో డ్రెస్ అనేది కుట్టేటప్పుడు మెయిన్ ముఖ్యంగా వచ్చేసి ఒక మిస్టేక్ అయితే చేస్తారండి. ఏదైతే షోల్డర్స్ ఉంటాయో షోల్డర్ స్టార్టింగ్ నుంచి అయితే మాత్రం వాళ్ళు స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ ఉంటారు. బట్ ఇప్పుడు కూడా షోల్డర్స్ స్టార్టింగ్ నుంచి అయితే మాత్రం ఇప్పుడు కూడా స్టిచ్చింగ్ అయితే మాత్రం చేయకూడదండి. ఏదైతే మనకి ఆర్మ్ యొక్క రౌండ్ ఉంటుందో స్టార్టింగ్ పాయింట్ అక్కడి నుంచి మాత్రమే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే కరెక్ట్గా అన్నది వస్తుంది. ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏదైనా సరే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా షోల్డర్స్ నుంచి అయితే మాత్రం స్టిచ్చింగ్ అయితే చేసుకోకూడదండి. ఏదైతే ఆర్మ్ యొక్క రౌండ్ ఉంటుందో అక్కడ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఏదైతే రౌండ్ అయితే వస్తుందో ఆ యొక్క రౌండ్ దగ్గర అయితే మాత్రం నీట్గా అన్నది ఏదైతే ఉంటుందో మిషన్ అనేది స్లో చేసుకుంటూ రౌండ్ దగ్గర అయితే మాత్రం చాలా నీట్గా అయితే మాత్రం తిప్పుకోవాలండి. కర్వ్స్ దగ్గర మాత్రం ఎప్పుడు కూడా స్లోగానే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అప్పుడే మనకి ఆ యొక్క కర్వ్ అయితే మాత్రం నీట్గా అయితే మాత్రం వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, నెక్ అనమాట. నెక్ దగ్గర కూడా వచ్చేసి చాలా స్లోగా అయితే మాత్రం స్టిచ్చింగ్ అయితే చేస్తానండి. అలాగే ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఫ్యాబ్రిక్ అనేది కొంచెంగా అనేది మనం పుష్ చేసుకుంటూ మనం స్టిచ్చింగ్ అయితే చేసుకునే వాళ్ళనమాట. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి నెక్ రౌండ్ అనేది చాలా డీప్గా వస్తుంది. కొంతమంది మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూస్తే రౌండ్ కాస్త వీగా అన్నది వస్తుంది అనమాట. మెయిన్ వచ్చేసి వాళ్ళు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఫ్యాబ్రిక్ అన్నది మనం ఏంటంటే ఈ విధంగా అన్నది తిప్పకుండా నార్మల్గా స్టిచ్చింగ్ చేసేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వీ నెక్ లాగా అయితే మాత్రం వచ్చేస్తుంది. సో ఏదైతే లైన్ ఉందో ఆ యొక్క లైన్ దగ్గర అన్నది ఫ్యాబ్రిక్ అన్నది నీట్గా అన్నది నేను పుష్ చేసుకుంటూ నీట్గా అయితే రౌండ్ దగ్గర కర్వ్ దగ్గర అయితే మాత్రం నీట్గా అయితే మాత్రం తిప్పుతున్నానండి. ఎప్పుడు కూడా కర్వ్స్ వస్తాయి కదా, కర్వ్స్ దగ్గర ఎప్పుడు కూడా ఎక్కువగా అన్నది స్లోగా అన్నది మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగే కట్స్ కూడా ఎక్కువగా అన్నది మనం ఏదైతే సిజర్ ఉంటుందో సిజర్తో కూడా మనం కట్స్ అనేది ఎక్కువగా అన్నది మనం ఇచ్చుకుంటూ ఉండాలి అండి. అలాగే మీరు చూస్తున్నారు కదా, ఇలాగా మనం కొట్టేసుకున్న తర్వాత నీట్గా అన్నది ఆర్మ్ యొక్క ఏదైతే రౌండ్ ఉంటుందో రౌండ్ దగ్గర కూడా మొత్తం టోటల్గా అన్నది స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. సో మీలో ఎవరికైనా సరే ఫ్యాషన్ డిజైనింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ప్లీజ్ తప్పకుండా మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క ఛానల్లోని ఎప్పటికప్పుడు వీడియోస్
వీడియోస్ అనేది పోస్ట్ చేయడం అనేది జరుగుతుందండి. సో ఈ వీడియో కానీ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే మాత్రం చేయండి. అలాగే స్టిచ్చింగ్ అంతా కూడా చేసేటప్పుడు ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో నీట్గా హ్యాండ్స్తోనైతే మాత్రం నీట్గా సాఫ్ట్గా చేసుకోండి. ఎందువల్ల అంటే ఏదైనా ఫ్యాబ్రిక్ కానీ ఏదైనా కానీ ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ఏదైనా కానీ ఉంటే మనం ఈ విధంగా హ్యాండ్స్తో అన్నప్పుడు నీట్గా ఈక్వల్గా అనేది వస్తుందన్నమాట. సో మెయిన్ ముఖ్యంగా వచ్చేసి మనం ఎక్కడైతే స్టిచ్చింగ్ చేస్తామో అక్కడ నీట్గా అన్నది ఏది ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ లేకుండా ఉండే విధంగా అయితే మాత్రం చూసుకోండి. ఏదైతే లాస్ట్ ఉందో యారో మార్క్ అక్కడ నేను వచ్చేసి ఏదైతే మిషన్ ఉందో మిషన్ దగ్గర వచ్చేసి నేను లాక్ అయితే మాత్రం ఇస్తున్నాను. అంటే ముందుకి వెనక్కి రఫ్ చేస్తామంటాం కదా, అలా టూ కానీ 3 టైమ్స్ కానీ అనుకుంటే మాత్రం సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మాత్రం నేను కటింగ్ అయితే చేసేసుకున్నాను. ఆ తర్వాత మనకి వచ్చేసి అటుపక్క అనేది మన ఆర్మీ రౌండ్ దగ్గర అనేది నీట్గా అనేది మనం అయితే మాత్రం స్టిచ్చింగ్ అయితే చేయలేదు కదా, అక్కడ కూడా వచ్చేసి ఒక స్టిచ్చింగ్ అయితే మాత్రం చేసేస్తున్నాను చూడండి నీట్గా. సో ఈ విధంగా అన్నది నీట్గా అయితే మాత్రం చేసుకోలేండి. మీకు ఈ వీడియో కానీ అర్థం కానీ కిందన కానీ అర్థం కానీ కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా రిప్లై అయితే మాత్రం ఇస్తాను. ఖచ్చితంగా మన యొక్క ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మన యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకైతే వస్తానండి. సో ఈ విధంగా అన్నది నీట్గా అయితే ఇక్కడ కూడా లాక్ అయితే మాత్రం ఇచ్చేసుకుంటున్నానండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, నీట్గా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో దానికి మొత్తం వచ్చేసి నీట్గా అనేది స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నానండి. ఆ తర్వాత వచ్చేసి మనం ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుందో మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ వచ్చేసి మనం అటాచ్ అయితే మాత్రం చేసేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ గ్యాప్తోనే స్టిచ్చింగ్ అయితే చేయాలి అని అన్నాను కదా. ఒకవేళ ఎక్కువ గ్యాప్ ఇచ్చి మనం కుట్టడం వల్ల ఏమవుతుంది అన్నది ఇప్పుడు మనం చూసేద్దామండి. ఇది వచ్చేసి ఓల్డ్ అనమాట డ్రెస్, అది కస్టమర్ది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీకు చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రాగా అన్నది ఏదైతే ఉంటుందో గీత అంటే గీతలాగా అన్నది మనకి ఏదైతే అనేది థ్రెడ్ అయితే కనిపిస్తుంది కదా, మనం 1/2 ఇంచ్ గ్యాప్తో అనేది స్టిచ్చింగ్ చేసుకోకపోతే మనకి ఏమవుతుందంటే మనం కుట్టిన తర్వాత అన్నది బయటికి అన్నది అంటే మనం మొత్తం ఏదైతే డ్రెస్ ఉంటుందో డ్రెస్ అనేది రెడీ అయిపోయిన తర్వాత బయటికి అనేది కుట్లు అనేది అసహ్యకంగా అన్నది కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ వచ్చేసి ఏదైతే హ్యాండ్ ఉందో హ్యాండ్ అటాచ్ చేసిన తర్వాత మనకి లైన్ అనేది నీట్గా అన్నది కనిపిస్తుంది. చూసారు కదా, ఎక్స్ట్రాగా థ్రెడ్ అనేది కనిపిస్తుంది. అలా కనిపిస్తే మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత అసహ్యంగా అనేది కనిపిస్తుంది అనమాట. సో మీరు 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అటువంటి థ్రెడ్స్ అన్నీ కూడా మనం డ్రెస్ అనేది స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే మాత్రం కనిపించవు అనమాట. ఈ టిప్ అయితే మాత్రం బిగినర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడు కూడా 1/2 ఇంచ్ గ్యాప్తో అయితే స్టిచ్చింగ్ చేసుకుని ఆ తర్వాత ఫ్యూజింగ్ అయితే తీసుకున్నాను నెక్ గురించి అని చెప్పేసి. ఏదైతే ఫ్యూజింగ్ ఉంటుందో ఫ్యూజింగ్ వచ్చేసి ఆన్ ఫోల్డ్ అయితే మాత్రం నేనైతే మాత్రం తీసుకుంటున్నానండి. ఆ తర్వాత వచ్చేసి డ్రెస్ ఏదైతే ఉందో డ్రెస్ కూడా నేను వచ్చేసి ఆన్ ఫోల్డ్ అన్నది తీసుకుంటున్నానండి. ఈ రెండు కూడా ఆన్ ఫోల్డ్ పెట్టేసుకున్న తర్వాత నీట్గా అయితే మాత్రం పెట్టేసుకోవాలండి. నెక్ ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి, అలాగే షోల్డర్స్ ఈక్వల్గా ఉన్నాయో లేదన్నది చూసుకోవాలి. ఆర్మ్ యొక్క రౌండ్ కూడా ఈక్వల్గా ఉన్నది అన్నది చూసుకోవాలండి. ఆర్మ్ యొక్క రౌండ్ అన్నది ఈక్వల్ ఉన్నా లేకపోయినా మనం ప్రాబ్లం లేదు. బట్ ఏంటి అంటే ఏదైతే ఆన్ ఫోల్డ్ స్టార్టింగ్లో ఉంటుందో నెక్, ఆ యొక్క నెక్ అలాగే షోల్డర్ ఏదైతే ఉందో ఆ యొక్క షోల్డర్ రెండు కూడా ఆన్ ఫోల్డ్లో ఉన్నాయి లేదన్నది చూసుకోవాలి. ఒకవేళ ఇబ్బందిగా ఉంటే మీరు పిన్స్ ఉంటాయి కదా, పిన్స్ పెట్టుకున్నా సరిపోతుంది. ఏదైతే ఫ్యూజింగ్ ఉంటుందో ఫ్యూజింగ్ నెక్ గురించి అని చెప్పేసి స్టార్టింగ్లో టేప్ నన్న మనం తీసుకొని 3 ఇంచెస్ ఉందా లేదన్నది చూసుకోవాలి. కొంతమంది బిగినర్స్ ఏంటంటే కొలకుండా ఎలా పడితే అలా పెట్టేసి ఫ్యూజింగ్ అయితే తీసేస్తారు. ఈ విధంగా తీయడం వల్ల ఏంటి అంటే నెక్స్ అనేవి పాడైపోతాయి అనమాట. అలాగే షోల్డర్స్ కూడా జారిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందువల్ల ఫ్యూజింగ్ని తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు ఎంతైతే మెజర్మెంట్ తీసుకున్నారో అంత మెజర్మెంట్ అక్కడ ఉందా లేదనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చాక్ కానీ లేదా అనుకుంటే ఏదైనా సరే పెన్ కానీ ఏదైనా కానీ తీసుకొని మీరు ఏం చేస్తారంటే నీట్గా అన్నది ఏదైతే నెక్ ఉంటుందో నెక్ చుట్టూరా అనేది నీట్గా అయితే మాత్రం మార్కింగ్ అయితే మాత్రం చేసేసుకోండి. చూస్తున్నారు కదండి, వీడియోలో చూపించిన విధంగా అయితే మాత్రం మార్కింగ్ అయితే మాత్రం చేసుకోండి. మార్కింగ్ చాక్తో మీకు కనిపిస్తుందో లేదో తెలియదు అని చెప్పేసి నేను వచ్చేసి ఇక్కడ పెన్నుతోనైతే మాత్రం నేనైతే మాత్రం స్కెచ్ పెన్తోనైతే మాత్రం గీస్తున్నానండి. ఈ విధంగా గీసుకున్న తర్వాత ఫ్యూజింగ్ ఎప్పుడు కూడా ఒక 2 ఇంచెస్ ఆర్ 2.5 అలా ఉండే విధంగా అయితే చూసుకుని ఆ విధంగా ఏంటంటే స్టిఫ్గా అయితే మాత్రం ఉంటుంది. కొంతమంది బిగినర్స్ 1.5 అలా తీస్తారు. ఎప్పుడు కూడా 1.5 కానీ 1 ఇంచ్ కానీ తీసుకోవద్దు. ఖచ్చితంగా 2.5, 3 ఇంచెస్ అయితే తీసుకుంటే మీకు ఏమవుతుందంటే మీకు ఎప్పుడు కూడా ఫ్యూజింగ్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే స్టిఫ్గా అన్నది నిలబడుతుంది అనమాట. షేప్ అన్నది కూడా చాలా బాగా అయితే మాత్రం కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇక్కడ వచ్చేసి డ్రెస్కి వచ్చేసి 2 ఇంచెస్ అయితే తీసుకున్నాను. 2 ఇంచెస్ తీసుకున్న తర్వాత నీట్గా అన్నది ఆ యొక్క లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క లైన్స్ అన్నీ కూడా నేను నీట్గా అయితే మాత్రం లైన్ అయితే మాత్రం కలిపేసుకుంటున్నాను. కలిపేసుకున్న తర్వాత నీట్గా అయితే మాత్రం కటింగ్ అయితే మాత్రం చేసేసుకోండి. ఫ్యూజింగ్ అయితే మాత్రం ఒకటి బాగా గుర్తుపెట్టుకొని ఎక్కువ హీట్తోనైతే మాత్రం మనం అటాచ్ అయితే మాత్రం చేయొద్దని. ఎక్కువగా హీట్తో చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మెయిన్ ముఖ్యంగా వచ్చేసి ముడతల కిందన వచ్చేస్తుంది. ఏదైతే ఫ్యూజింగ్ ఉంటుందో ఫ్యూజింగ్ అన్నది నీట్గా అయితే మాత్రం కటింగ్ అయితే మాత్రం ఇక్కడ చేసేస్తున్నాను చూడండి.
మీకు అర్థం గాని కాకపోతే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసేయండి. నేను మీకు ఖచ్చితంగా రిప్లై అయితే మాత్రం ఇస్తానండి. నీట్‌గా అన్నది ఇక్కడ నేను ఫ్యూజింగ్‌ని అయితే మాత్రం నీట్‌గా కటింగ్ అయితే మాత్రం చేసేసుకున్నానండి. చేసేసుకున్న తర్వాత మీరు చూస్తే మాత్రం ఏదైతే ఫ్యూజింగ్ ఉంటుందో దాని ఆన్ ఫోల్డ్‌లోనైతే మాత్రం ఇప్పానండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండీ! ఒక పక్క అన్నది షైనింగ్ అయితే మాత్రం ఉంటుంది. ఇంకొక పక్క వచ్చేసి నార్మల్‌గా అయితే మాత్రం ఉంటుందనమాట. ఏదైతే షైనింగ్ అయితే ఉంటుందో షైనింగ్ ఉన్నదాన్ని అయితే మాత్రం మనం ఏదైతే లైనింగ్ క్లాత్ ఉంటుందో దానికి పట్టి పెట్టేసి మనం అటాచ్ అయితే మాత్రం చేస్తాము. నీట్‌గా ఐరన్ అయితే మాత్రం చేసుకుంటాము. అలాగే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైతే ఐరన్ చేస్తామో అది ఓన్లీ గమ్ సైడ్ మాత్రమే అటాచ్ అయితే మాత్రం చేసి ఐరన్ అయితే మాత్రం చేయాలండి. అంటే షైనింగ్ ఉంటుంది కదా, షైనింగ్ వైపు పెట్టి మాత్రమే మనం నీట్‌గా అయితే మాత్రం ఐరన్ అయితే మాత్రం చేసుకోవాలి అండి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఏదైతే ఉంటుందో ఫ్యూజింగ్ అన్నది మనం రైట్ సైడ్ పెట్టి అన్నది టర్న్ అయితే మాత్రం చేయాలండి. అప్పుడు మాత్రమే మనకి కరెక్ట్‌గా అయితే మాత్రం వస్తుంది. అలాగే ఎక్కువ హీట్‌తో అన్నది మనం ఫ్యూజింగ్‌ని అయితే మాత్రం అటాచ్ చేయకూడదండి. ఎక్కువ హీట్‌తో కానీ ఐరన్ కానీ చేసినట్టయితే ఏమవుతుందంటే మనకి ఫ్యూజింగ్ అయితే మాత్రం దగ్గరికి కూడికిపోయినట్టు అయితే మాత్రం అయిపోతుందనమాట. సో ఫ్యూజింగ్ అనేది కూడా పాడైపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫ్యూజింగ్ని అయితే మాత్రం తక్కువ ఉన్నటువంటి హీట్‌తో మాత్రమే మీరు నీట్‌గా అనేది ఐరన్ అయితే మాత్రం నీట్‌గా అయితే మాత్రం చేసేసుకోండి. ఇప్పుడైతే మాత్రం ఏదైతే ఫ్యూజింగ్స్ ఉన్నాయో ఈ యొక్క ఫ్యూజింగ్స్ అన్నీ కూడా నీట్‌గా అయితే మాత్రం ఐరన్ చేసి అయితే మాత్రం తీసుకొచ్చేస్తాను చూడండి. నీట్‌గా అనేది ఐరన్ అయితే మాత్రం చేసేసుకున్నానండి. ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుందో మెయిన్ ఫ్యాబ్రిక్ కాకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే లైనింగ్ అయితే వేసుకున్నామో ఆ యొక్క లైనింగ్ అయితే మాత్రం నీట్‌గా అనేది ఫ్యూజింగ్ అయితే మాత్రం నీట్‌గా అయితే మాత్రం అటాచ్ అయితే మాత్రం చేసేసుకున్నానండి. కొంతమంది సైడ్స్ అనేది పావించి గ్యాప్ ఉంచేసి సైడ్స్ అనేది స్టార్టింగ్ కుట్టేసుకుంటారు. ఇంకొంతమంది వచ్చేసి ఏదైతే నెక్ ఉంటుందో నెక్ అనేది కంప్లీట్ అయిన తర్వాత టర్న్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ అయితే మాత్రం చేసుకుంటారండి. మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నా సరే ప్రాబ్లం లేదండి. బట్ ఏంటి అంటే సైడ్స్ ఉంటాయి కదండి, ఆ యొక్క సైడ్స్ ఒక పావించితో అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోలేండి. ఆ తర్వాత ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వచ్చేసి ఏదైతే రాంగ్ సైడ్ ఫ్యూజింగ్ ఉందో దాన్ని అయితే మాత్రం పెట్టి నీట్‌గా అయితే మాత్రం స్టిచ్చింగ్ అయితే చేసుకోలేండి. దీని గురించి అని చెప్పేసి నేను ఇక్కడ పిన్స్ని అయితే మాత్రం యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే పిన్స్ అనేది యూజ్ చేస్తున్నాను. పిన్స్ పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఫ్యాబ్రిక్ అలాగే ఫ్యూజింగ్ అనేది రెండు కదలకుండా అన్నది కరెక్ట్‌గా అయితే మాత్రం ఉంటుంది. మనకు కుట్టుకునేటప్పుడు చాలా సులువుగా అయితే మాత్రం ఉంటుందండి. అందు గురించి అని చెప్పేసి నేను ఇక్కడ పిన్స్ని అయితే మాత్రం యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మంచి క్వాలిటీ ఉన్నటువంటి పిన్స్ని యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చేరకుండా ఉంటుంది. తక్కువ క్వాలిటీ ఉన్నటువంటి పిన్స్ని యూజ్ చేయడం వల్ల బ్రోకెట్ ఇటువంటివన్నీ కూడా పీసెస్ అయితే మాత్రం వచ్చేస్తాయండి. సో ఇలా ఉన్నటువంటి దానిని అయితే మాత్రం బ్యాక్ తిరిగి అయితే మాత్రం నీట్‌గా అయితే మాత్రం స్టిచ్చింగ్ అయితే మాత్రం చేసుకోలేండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మీకు క్లియర్‌గా అయితే మాత్రం ఒక లైన్ కనిపిస్తుంది కదా, దానిపైన అయితే మాత్రం స్టిచ్చింగ్ అయితే మాత్రం చేసుకోలేండి. అలాగే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుందో దాని బ్యాక్ సైడ్ తిప్పితేనే మీకు కరెక్ట్‌గా అయితే మాత్రం తెలుస్తుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ నేనైతే మాత్రం నీట్‌గా అయితే మాత్రం స్టిచ్చింగ్ అయితే మాత్రం చేసేస్తున్నానండి. సో ఫస్ట్ టైం అనమాట వీడియో చేస్తూ ఈ విధంగా అన్నది నేను స్టిచ్చింగ్ చేయడం నాకు అంతగా ఐడియా లేదు. ఎక్కడైనా మిస్టేక్స్ కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు అడ్జస్ట్ అవ్వండి. ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా బాగా వీడియోస్ చేయడానికి అయితే మాత్రం ట్రై చేస్తానండి. అలాగే ఏదైతే నెక్స్ ఉంటాయో నెక్స్ దగ్గర అన్నది మనం ఏంటి అంటే ఎప్పుడు కూడా ఫ్యాబ్రిక్ అన్నది చాలా స్లోగా అన్నది తిప్పుకుంటూ మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ముఖ్యంగా కర్వ్స్ దగ్గర అయితే బాగా తిప్పుకోవాలండి. బాగా తిప్పుకుంటేనే మనకి ఏదైతే కర్వ్ ఉంటుందో కర్వ్ అనేది చాలా అంటే చాలా బాగా అయితే మాత్రం వస్తుందండి. నీట్‌గా అన్నది నెక్ అయితే మాత్రం స్టిచ్చింగ్ అయితే చేసేసానండి. ఆ తర్వాత నీట్‌గా అన్నది కటింగ్ అయితే మాత్రం చేసేసుకున్నాను. అలాగే కటింగ్ చేసేసుకున్న తర్వాత ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ని అయితే మాత్రం నీట్‌గా అయితే మాత్రం కటింగ్ అయితే చేసేసుకోండి. కటింగ్ చేసేసుకున్న తర్వాత ఏదైతే కర్వ్స్ ఉంటాయో కర్వ్స్ దగ్గర మనం వచ్చేసి మరీ లావుగా ఉండకుండా ఉండే విధంగా అన్నది నీట్‌గా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఒక పావు ఇంచు అలా ఉంటే మాత్రం సరిపోతుందనమాట. అలాగే మనం సీమ్ ఎలవెన్స్లు కూడా ఒక పావు ఇంచే ఇచ్చుకున్నాం కాబట్టి పావు ఇంచు ఉండే విధంగా అయితే మాత్రం చూసుకోండి. చూసుకున్న తర్వాత ఏదైతే కర్వ్స్ ఉంటాయో కర్వ్స్ దగ్గర అనేది నీట్‌గా కటింగ్స్ అయితే మాత్రం ఇచ్చుకోవాలండి. కర్వ్స్ దగ్గర ఎప్పుడు కూడా మనం వచ్చేసి చాలా దగ్గరగానే ఇచ్చుకోవాలి. ఇలా దగ్గరగా ఇచ్చుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే నెక్ అన్నది షేప్ అన్నది చాలా అంటే చాలా బాగా అయితే మాత్రం వస్తుందండి. మీరు ఏదైతే ఉంటుందో అంటే ఏదైతే థ్రెడ్ ఉంటుందో థ్రెడ్ వరకు కూడా మనకి వచ్చేసి కటింగ్ అయితే మాత్రం వెళ్ళాలండి. అప్పుడే ఏదైతే కర్వ్ షేప్ ఉంటుందో ఆ యొక్క కర్వ్ షేప్ అయితే మాత్రం బాగా వస్తుంది. అలా అని చెప్పేసి నేను దారం వరకు కట్ చేయమన్నాను కదా అని చెప్పేసి దారం దగ్గర అయితే మాత్రం కటింగ్ అయితే మాత్రం చేసేయద్దండి. చాలా జాగ్రత్తగా చూసుకోండి. నాకు అలవాటు మీద ఈ యొక్క సిజర్తో కట్ చేస్తున్నాను. ఒకవేళ అలవాటు లేని వాళ్ళు చిన్న సిజర్స్ ఉంటాయి, వాటితో అయితే మాత్రం నీట్‌గా అయితే మాత్రం కట్స్ ఇచ్చుకోండి. కట్స్ మీరు ఎంత బాగా ఇచ్చుకుంటే మీకు అంత బాగా అన్నది షేప్ అయితే మాత్రం చాలా బాగా వస్తుందండి. ఆ తర్వాత
వచ్చేసి నేను గోర్లు ఉంటాయి కదండి, ఆ యొక్క గోర్లతోనైతే మాత్రం నీట్గా అయితే మాత్రం చేస్తాను. బట్ ఏంటి అంటే కొంతమంది ఏం చేస్తారు అంటే నెక్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎడ్జ్లోనైతే స్టిచ్చింగ్ అయితే చేస్తారు. ఎప్పుడు కూడా మీరు బాగా గమనించండి, డిజైనర్స్ ఎప్పుడు కూడా వచ్చేసి ఫ్యాషన్ డిజైనర్స్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే పెద్ద పెద్ద బొటిక్స్లోనైనా సరే ఎవరైనా సరే ఏం చేస్తారంటే ఏదైతే షేప్స్ ఉంటాయో నెక్స్ అటువంటివి ఉంటాయి కదా, వాటికి ఎడ్జ్ కుట్టు అయితే మాత్రం ఎప్పుడు కూడా వేయరండి. నీట్గా అయితే గట్టిగా ఐరన్ అయితే చేస్తారు. ఐరన్ చేయడం వల్ల నీట్గా నలిగి చాలా మంచి షేప్ అయితే మాత్రం కనిపిస్తుంది. మీరు స్టిచ్చింగ్ వేయడం వల్ల మీకు ఏమవుతుందంటే పైన అన్నది కొంచెం నార్మల్ లుక్కే వచ్చేస్తుంది అనమాట. అందరూ కుట్టే లాంటి లుక్ అయితే మాత్రం వస్తుంది. మీకు షేప్ అయితే చాలా బాగా కనిపించాలి, బాగుండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే మాత్రం నీట్గా అయితే మాత్రం ఐరన్ అయితే మాత్రం చేసుకోండి. ఐరన్ చేసుకోవడం వల్ల మీకు ఏంటి అంటే ఏవైనా ముడతలు ఉన్నా సరే ఏమున్నా సరే మీకు వచ్చేసి పోతాయి. అలాగే షేప్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. అలాగే కర్వ్స్ అన్నవి కూడా చాలా అంటే చాలా బాగా తిరుగుతాయండి. అలాగే నేను నెక్ అన్నది అటాచ్ చేసిన తర్వాత ఇక నేనైతే మాత్రం స్టిచ్చింగ్ అయితే మాత్రం చేసుకుంటున్నాను. బట్ బిగినర్స్ అయితే మాత్రం అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఓకే, ఒకవేళ అలవాటు లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే బిగినర్స్ ఎవరైతే ఉంటారో బిగినర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే స్టార్టింగే మీరు ఏదైతే నెక్ ఫ్యూజింగ్ ఉంటుందో ఫ్యూజింగ్కి మీరు లాస్ట్లో ఎడ్జ్లో అన్నది పావించి గ్యాప్తో స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు అన్నది అటాచ్ చేసుకోండి. ఇక్కడ నాకు అలవాటు మీద వచ్చేసి నేను లాస్ట్లో అయితే మాత్రం స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. ఈ విధంగా అన్నది నెక్ కూడా అన్నది మనం కంప్లీట్ అయితే మాత్రం చేసుకున్నామండి. నెక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే ఫ్యూజింగ్ ఉంటుందో ఇంకొక ఫ్యూజింగ్లోనే ఎడ్జ్లో ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది ఇప్పుడు చూద్దామండి. సేమ్ నార్మల్ ఫ్యూజింగ్ ఫస్ట్ దగ్గరగా అయితే మనం స్టిచ్చింగ్ చేసామో ఇది కూడా ఆ విధంగా స్టిచ్చింగ్ అయితే చేస్తాం. బట్ ఏంటి అంటే కర్వ్స్ దగ్గర వచ్చేసి మనం ప్లీట్స్ లాగా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అయితే మాత్రం చేసుకోవాలి. కర్వ్స్ దగ్గర ఖచ్చితంగా ప్లీట్స్ పెట్టుకుంటేనే మనకి ఆ యొక్క షేప్ అనేది కరెక్ట్గా అయితే మాత్రం వస్తుందండి. ఆ తర్వాత షోల్డర్స్ ఏవైతే ఉంటాయో షోల్డర్స్ అనేది జాయిన్ చేయాలి. బట్ ఇక్కడ నాకు వచ్చేసి ప్లాకెట్ అయితే మాత్రం ఇచ్చారు. దాని గురించి అని చెప్పేసి నేను ఏదైతే భుజాలు ఉంటాయో రెండు ఈక్వల్గా పెట్టుకొని ఏదైతే ఆన్ ఫోల్డ్ ఉంటుందో ఆన్ ఫోల్డ్ అనేది ఒక మార్కింగ్ అయితే మాత్రం చేసేసుకున్నానండి. ఆ తర్వాత ఏదైతే ప్లాకెట్ ఇచ్చారో ఆ యొక్క ప్లాకెట్ కూడా వచ్చేసి నేను సెంటర్లో అనేది ఆన్ ఫోల్డ్ తీసుకొని అక్కడ నేను అనేది ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకున్నాను. మార్కింగ్ ఇచ్చేసుకున్న తర్వాత ఆ యొక్క మార్కింగ్ ఈ యొక్క మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాను. దగ్గర పెట్టేసుకొని నీట్గా అన్నది చుట్టూరా అన్నది ఎడ్జ్ అన్నది నీట్గా అనేది స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటానండి. ఈ విధంగా మనం అన్నది ఆన్ ఫోల్డ్లో తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఏదైతే ప్లాకెట్ ఉంటుందో అది అటు ఇటు జరగకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెంటర్లోనైతే మాత్రం వస్తుందండి. ఎడ్జ్ వరకు వచ్చేసి నేను పిన్నులతోనే అయితే మాత్రం నేనైతే మాత్రం నీట్గా పెట్టేసుకుంటున్నాను. పిన్స్తో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే నీట్గా అన్న కరెక్ట్గా అయితే వస్తుంది. లాస్ట్లో వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి పెట్టేసుకున్నాను అనమాట. అంటే లాస్ట్లో ఎప్పుడు కూడా మన ప్లాకెట్స్కి వచ్చేసి ఫుల్ వర్క్ అయితే మాత్రం ఇవ్వరండి, ఒక సగం వరకు మాత్రమే ఇస్తారు. అదే మనం ఒక పావు ఇంచ్ కానీ పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే వర్క్ దగ్గర లేకుండా అసహ్యకంగా అన్నది కనిపిస్తుంది. అందు గురించి అని చెప్పేసి నేను ఒక పావు ఇంచ్ అనేది నేను కాకుండా ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పెట్టుకొని నీట్గా అయితే స్టిచ్చింగ్ అయితే మాత్రం చేసేసుకుంటున్నానండి. ప్రతి ఒక్కరికి కూడా వచ్చేసి పిన్ టు పిన్ చెప్తున్నానని నేనైతే అనుకుంటున్నానండి. ఒకవేళ అర్థం కానీ కాకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా అయితే మాత్రం రిప్లై అయితే మాత్రం ఇస్తాను. కొంతమంది సిస్టర్స్ అయితే నాకు మెసేజ్ అయితే చేస్తున్నారు, మీరు ఆర్మ్ రౌండ్ అనేది చెక్ చేయడం లేదు, కరెక్ట్గా వస్తుందా రాదా అనేది. కరెక్ట్గా వస్తుంది. ఆ వీడియో ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మీకు ఫుల్గా అనేది క్లియర్ అయితే మాత్రం చేస్తానండి. అలాగే మీరు ఇక్కడ కానీ చూసుకున్నట్టయితే ఏవైతే షోల్డర్స్ ఉంటాయో షోల్డర్స్ రెండు అనేది నేను జాయిన్ చేయబోతున్నానండి. దాని గురించి అని చెప్పేసి ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుందో మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల ఉండే విధంగా చూసుకుంటున్నాను. ఏదైతే లైనింగ్స్ ఉంటాయో లైనింగ్స్ అనేవి బయటకు ఉండే విధంగా చూసుకుంటున్నానండి. అంటే ఏదైతే రైట్ సైడ్ ఉంటుందో రైట్ సైడ్స్ రెండు లోపల ఉండాలి, ఏదైతే రాంగ్ సైడ్స్ ఉంటాయో రాంగ్ సైడ్స్ రెండు బయటకైతే ఉండే విధంగా అయితే చూసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఏదైతే ఫ్యూజింగ్ ఉంటుందో ఇక్కడ స్టార్టింగ్ ఉంటుంది కదా, స్టార్టింగ్ రెండు ఈక్వల్గా ఉండే విధంగా చూసుకోవాలి. రెండు ఈక్వల్గా అయితే పెట్టేసుకుంటున్నాను. అలాగే షోల్డర్ పైన కూడా ఈక్వల్గా అనేది పెట్టేసుకుంటున్నాను. దాని గురించి అని చెప్పేసి కదలకుండా ఉండడం గురించి అని చెప్పేసి నేను పిన్స్ అయితే పెట్టేసుకుంటున్నానండి. అలాగే ఏదైతే ఫ్యూజింగ్ ఉంటుందో ఈ యొక్క ఫ్యూజింగ్ అన్నది వెనక్ అన్నది మనం పెట్టేసుకొని నీట్గా స్టిచ్చింగ్ అయితే మాత్రం చేసుకోవాలి. అలా కాకుండా మనం వచ్చేసి ఏదైతే లైనింగ్ ఉంటుందో లైనింగ్ కూడా మనం అటాచ్ చేయకుండా ఈ యొక్క ఫ్యూజింగ్తో పాటు మనం లైనింగ్ని కూడా వెనక్కి తిప్పి స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఇన్విజిబుల్
ఇన్విజిబుల్ అనేది షోల్డర్స్ అయితే మాత్రం వస్తుందండి. దాని గురించి అని చెప్పేసి మనం ఏంటి అంటే లైనింగ్ని అయితే మాత్రం స్టిచ్చింగ్ అయితే చేయకూడదు. బట్ నేను ఇక్కడ వచ్చేసి లైనింగ్ని అటాచ్ చేసేసాను కాబట్టి ఏదైతే 2 ఉన్నాయో ఈ యొక్క 2 ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చూసుకొని ఏదైతే ఫ్యూజింగ్ ఉంటుందో ఫ్యూజింగ్ని మాత్రమే నేను వెనక్కి అనేది తిప్పుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇన్విజిబుల్ కావాలి అంటే మీరు లైనింగ్ అనేది స్టిచ్చింగ్ చేయకుండా షోల్డర్ దగ్గర వచ్చేసి ఫ్యూజింగ్తో పాటు మీరు ఏం చేస్తారంటే ఏదైతే లైనింగ్ ఉంటుందో లైనింగ్ కూడా మీరు వెనక్కి తిప్పేసి మీరు పెట్టేసుకొని సేమ్ ఇదే విధంగా అంటే ఏదైతే ఫ్యూజింగ్ ఉందో ఫ్యూజింగ్ బ్యాక్ సైడ్ లైనింగ్ వచ్చే విధంగా పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా అయితే మాత్రం స్టిచ్చింగ్ అయితే మాత్రం చేసేసుకోండి. ఇలా స్ట్రైట్గా కానీ స్టిచ్చింగ్ కానీ చేసుకుంటే మీకు ఇన్విజిబుల్ అయితే మాత్రం వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీగా ఇన్విజిబుల్ అయితే మాత్రం చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నేను స్ట్రైట్గా అయితే అదే స్టిచ్చింగ్ అయితే మాత్రం చేసేస్తున్నానండి. స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఏదైతే మనం స్టార్టింగ్ చేస్తామో అక్కడైతే లాక్ ఇచ్చుకోవాలి. ఎండింగ్ వచ్చేసి 2-3 లాక్స్ అయితే మాత్రం ఇచ్చుకోవాలి. నీట్గా కటింగ్ చేసేసుకున్నాను. ఎడ్జ్లో వచ్చేసి క్రాస్గా అన్నది కటింగ్స్ అయితే మాత్రం ఇచ్చుకోవాలండి. ఎందుకు ఈ విధంగా కటింగ్స్ ఇచ్చుకోవాలి అంటే మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత బొడుపులాగా వస్తుంది, అలా రాకుండా ఉండడం గురించి అని చెప్పేసి. ఆ తర్వాత వచ్చేసి షోల్డర్ వచ్చేసి మనం ఎంత తీసుకున్నాం 2.5 3 ఇంచెస్ తీసుకున్నాం అనేది స్టార్టింగ్ నుంచి మనం వచ్చేసి మార్కింగ్ చేసేసుకొని ఏదైతే మనం హ్యాండ్స్ ఉంటాయో హ్యాండ్స్కి అనేది సెంటర్ పాయింట్స్ అనేది మనం కటింగ్ అయితే మాత్రం కట్స్ అయితే మాత్రం ఇచ్చుకోవాలండి. ఈ యొక్క కట్స్ అనేది ఆ యొక్క సెంటర్ పాయింట్లోకి వచ్చే విధంగా అయితే మాత్రం మనం అయితే మాత్రం పెట్టుకోవాలండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఏదైతే రైట్ సైడ్ ఉంటుందో రైట్ సైడ్ రాంగ్ సైడ్ అనేది హ్యాండ్ అయితే మాత్రం పెట్టాలి. ఏదైతే కర్వ్ ఉంటుందో ఆ యొక్క కర్వ్ అన్నది ఫ్రంట్కి అయితే మాత్రం రావాలి. ఏంటి కర్వ్స్ అనేది ఫ్రంట్కి వచ్చినప్పుడు మాత్రమే మనకు ముడతలు రాకుండా అయితే మాత్రం ఉంటుంది. దాని గురించి అని చెప్పేసి ఏదైతే కట్స్ ఇచ్చుకున్నామో అది సెంటర్లో అన్నది మనం అయితే మాత్రం నీట్గా అయితే మాత్రం పెట్టేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఆరో మార్క్ కటింగ్ చేసుకున్నాను, అది నేను వచ్చేసి సెంటర్లోనైతే మాత్రం పెట్టేసుకుంటున్నానండి. పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేస్తాను. ఎప్పుడు కూడా హ్యాండ్స్ చివరి నుంచి అయితే స్టిచ్చింగ్ చేయకూడదండి. ఏదైతే షోల్డర్స్ ఉంటాయో పాయింట్ ఆ యొక్క సెంటర్లో నుంచి మాత్రమే మనం స్టిచ్చింగ్ అయితే మాత్రం చేసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా అయితే మాత్రం వస్తుంది. ఏమైనా ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి లాస్ట్లోకి అయితే వస్తుంది. ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో అక్కడ మనం వేస్ట్ అన్నది కటింగ్ అయితే మాత్రం చేసుకుంటామండి. ఆ తర్వాత వచ్చేసి మనం బ్యాక్ సైడ్ అయితే మాత్రం స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాం. దాని గురించి ఫ్యాబ్రిక్ సరిపోయిందా లేదా అనేది చెకింగ్ అయితే మాత్రం చేసుకుంటామండి. చేసుకున్న తర్వాత మనం చెక్ చేసుకున్న తర్వాత కూడా లాస్ట్ నుంచి అయితే మాత్రం స్టిచ్చింగ్ చేయకూడదండి. మనం ఏదైతే మనం ఇచ్చుకున్నామో సెంటర్లో నుంచి ఇచ్చుకున్నామో మళ్ళీ ఆ యొక్క సెంటర్లో నుంచి అయితే ఇచ్చుకోవాలి. లేదు అనుకుంటే పిన్స్ అన్నది కూడా పెట్టేసుకొని నీట్గా అనేది లాస్ట్లో నుంచి అయితే మాత్రం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మరీ ముఖ్యంగా చెప్తున్నాను బిగినర్స్ ఒకటి బాగా గుర్తుపెట్టుకొని మీరు హ్యాండ్స్ ఏవైతే ఉంటాయో హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా షోల్డర్ సెంటర్లో నుంచి మాత్రమే స్టిచ్చింగ్ అయితే మాత్రమే చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఏదైతే బ్యాక్ సైడ్ పార్ట్ ఉంటుందో ఆ యొక్క బ్యాక్ సైడ్ పార్ట్కి మాత్రం మనం పిన్స్ని అన్నది సేఫ్టీ పిన్స్ని అన్నది పెట్టేసుకొని నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఏదైతే ఫస్ట్ లైన్ అయితే మనం ఇచ్చుకున్నామో అదే లైన్ మీద సెకండ్ కుట్టు కూడా వచ్చే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా చూసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఒక కుట్టు ఒక దగ్గర ఇంకొక దగ్గర అయితే మాత్రం అస్సలు బాగుండదు. ఫస్ట్ స్టిచ్ ఎక్కడైతే వచ్చిందో సెకండ్ స్టిచ్ కూడా అక్కడే వచ్చే విధంగా అయితే మాత్రం చూసుకోండి. ఇప్పుడైతే మాత్రం హ్యాండ్స్ అయితే మాత్రం కంప్లీట్ అయితే మాత్రం అయిపోయాయండి. ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. దీనికి కూడా సేమ్ ప్రొసీజర్ అండి. ఏదైతే ఫ్రంట్ ఉంటుందో కర్వ్ ఉంటుందో ఆ యొక్క కర్వ్ దగ్గర మాత్రమే మనం నీట్గా అయితే మాత్రం ఇచ్చుకోవాలన్నమాట. స్టిచ్చింగ్ అయితే మాత్రం చేసుకోవాలి. ఏదైతే యారో మార్క్ అంటే ఏదైతే మనం నాచెస్ అయితే ఇచ్చుకున్నామో ఆ నాచెస్ దగ్గర అనేది నీట్గా అనేది పిన్స్ అయితే మాత్రం పెట్టేసుకున్నాను. పిన్స్ని అనేది పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే మనం ఖచ్చితంగా సెంటర్లో మాత్రమే పెట్టుకొని నీట్గా అయితే మాత్రం స్టిచ్చింగ్ అయితే మాత్రం చేసుకోవాలి అండి. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను, చూస్తున్నారు కదా మీకైతే కనిపిస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ కనిపించట్లేదు అని అనుకున్నా సరే మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. నేను మీకు ఖచ్చితంగా అనేది రిప్లై ఇస్తాను. నెక్స్ట్ టైం వచ్చేసి ఆ మిస్టేక్స్ అన్నవి రిపీట్ అవ్వకుండా ఉండే విధంగా అయితే మాత్రం చూసుకుంటాను అండి. తప్పకుండా మన యొక్క ఛానల్ అయితే మాత్రం సపోర్ట్ చేయండి. మన యొక్క ఛానల్ సపోర్ట్ చేయడం వల్ల మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. మన యొక్క ఛానల్లో ఇలిస్ట్రేషన్, సర్ఫేస్ ఆర్నమెంటేషన్, అలాగే క్యాడ్, అలాగే టై అండ్ డై ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అయితే మాత్రం చెప్పడం అయితే జరుగుతుందండి. వీడియోస్ అయితే లేట్ అయితే అవ్వచ్చు, బట్ ఏంటి అంటే మీకు ప్రతిదీ కూడా కంప్లీట్గా పిన్ టు పిన్ అయితే మాత్రం చెప్తానండి. ఒక వీడియో చేయడానికి ఒక 3-4 డేస్ అయితే మాత్రం పడుతుంది. చాలా హార్డ్ వర్క్ అయితే చేయాలండి. మీకు ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది, ఏంటి ఎలా చెప్పాలి ఏంటి అనేది ప్రతిదీ కూడా నేను ప్రతిరోజు కూడా ఆలోచించి అయితే మాత్రం వీడియోస్ అయితే మాత్రం చేయడం అయితే మాత్రం జరుగుతుందండి.
ప్రతి ఒక్కరు కూడా సబ్జెక్ట్ అన్నది డెప్త్గా అనేది నేర్చుకునేవ్వాలి అనే ఉద్దేశంతోనే నేను ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. సో అందుకే ప్రతి వీడియో మనకి లెంత్ వచ్చేసి 30 మినిట్స్ 20 మినిట్స్ అయితే ఉంటుంది. ఏ వీడియో మీరు చూసుకున్నా సరే 20 మినిట్స్ ఉంటుంది. ప్రతిదీ కూడా పిన్ టు పిన్ చెప్పాలనే థాట్తోనే నేనైతే మాత్రం ఉంటున్నానండి. సో ఈ విధంగా అన్నది హ్యాండ్స్ అయితే మాత్రం నీట్గా అయితే, అలాగే ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు సైడ్లు కూడా అన్నది నీట్గా అయితే మాత్రం స్టిచ్చింగ్ అయితే మాత్రం చేసేసుకున్నానండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మనం చూస్తున్నారు కదండి, ఇక్కడ ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఫ్యాబ్రిక్ అనేది నీట్గా ఈ విధంగా అయితే మాత్రం పెట్టేసుకున్నానండి. పెట్టేసుకున్న తర్వాత ఏదైతే షోల్డర్ ఉంటుందో షోల్డర్ నుంచి వేస్ట్కి అనేది మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. అలాగే ఏదైతే షోల్డర్ ఉంటుందో షోల్డర్ టు స్లిట్కి అయితే మాత్రం మార్కింగ్ అయితే మాత్రం చేసేసుకున్నాను. చెస్ట్కి అయితే మాత్రం నేను చేసుకోలేదండి, ఎందుకంటే చెస్ట్కి నార్మల్గా వచ్చేస్తుంది కదా. ఏదైతే షోల్డర్స్ మనం కిందన ఏదైతే ఆమె యొక్క రౌండ్ ఉంటుందో ఆమె యొక్క రౌండ్ కిందన చెస్ట్ అనేది వచ్చేస్తుంది కాబట్టి నేను స్టార్టింగే మార్కింగ్ చేసేసుకున్నాను చెస్ట్ గురించి అని చెప్పేసి. ఆ తర్వాత వేస్ట్ దగ్గర అన్నది నేను అన్నది లైన్ అయితే డ్రా చేసుకున్నాను. తర్వాత స్లిట్ దగ్గర అయితే లైన్ అయితే మాత్రం డ్రా చేసుకున్నాను. ప్రతిదీ కూడా వచ్చేసి మనకి షోల్డర్ నాకు సెంటర్లో నుంచి అయితే మాత్రం రావాలి అండి. షోల్డర్ సెంటర్లో నుంచి వచ్చినప్పుడు మాత్రమే మనకి కరెక్ట్గా అయితే మాత్రం తెలుస్తుంది అనమాట. ఇక్కడ నేను తీసుకున్నటువంటి షోల్డర్ యొక్క మెజర్మెంట్ వచ్చేసి వేస్ట్ వచ్చేసి 18 ఇంచెస్ అనమాట. 18 ఇంచెస్ అనమాట. సో డబల్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా అనేది నీట్గా అయితే మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. మార్కింగ్ చేసేసుకున్న దాని మీద ఒక స్టిచ్చింగ్ అయితే మాత్రం ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అనేది కూడా అంతే కటింగ్ అయితే చేసేసుకొని ఆ తర్వాత వచ్చేసి సైడ్స్ అన్నది నేను కట్స్ అయితే మాత్రం ఇచ్చేసుకుంటానండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఒక సిస్టర్ వచ్చేసి నాకు మెసేజ్ అయితే చేశారు. ఒకళ్ళు కాదు, ఒక ఇద్దరు ముగ్గురు అడుగుంటారనమాట. మీరు నార్మల్గా ఆమె యొక్క రౌండ్ చెక్ చేయడం లేదు ఏంటి అని అనేసి అని అడుగుతున్నారు అనమాట. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి సిస్టర్, నేను ఫార్ములాస్ ప్రకారంగా అయితే చేస్తాను కాబట్టి నాకు చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. అస్సలు మిస్టేక్ అయితే మాత్రం రాదు. నేను తీసుకున్న ఫార్ములా ప్రకారంగా అయితే మాత్రం ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రానే వస్తుంది, కానీ తక్కువ అయితే మాత్రం రాదనమాట. సో లైవ్ ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను. ఈ యొక్క కటింగ్ వచ్చేసి నేను లైవ్లోనే చేశాను. ఈ యొక్క కటింగ్ అంటే మీకు చెప్తూనే ఈ యొక్క ఏదైతే డ్రెస్ ఉంటుందో డ్రెస్ అయితే మాత్రం కటింగ్ చేశాను అండి. ఇప్పుడు మీకు క్లియర్ చేస్తాను చూడండి. ఏదైతే ఖర్చు ఉంటుందో ఖర్చు వదిలేగా నేను అన్నది మార్కింగ్ అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ నాకు వచ్చి 17 ఇంచెస్ రావాలి, అంటే హాఫ్ 8.5 రావాలి. చూస్తున్నారు కదండి, కరెక్ట్గా నాకు ఇక్కడ 8.5 అయితే మాత్రం వచ్చింది. ఆ తర్వాత సీమ్ అలవెన్స్ మీరు చూసుకుంటే 11 ఇంచెస్ వచ్చింది, అంటే నాకు సీమ్ అలవెన్స్ 2.5 ఇంచెస్ అయితే మాత్రం వచ్చింది. బట్ నేను సీమ్ అలవెన్స్ 2 ఇంచే ఇచ్చుకున్నాను. ఒక 1/2 ఇంచ్ అయితే మాత్రం ఎక్స్ట్రాగా అయితే మాత్రం వచ్చింది. కరెక్ట్గా అయితే మాత్రం వస్తుందండి. ఫార్ములా ప్రకారంగా ఒకసారి మీరు చెక్ చేసి చూసుకోండి. మీకు క్లియర్గా చూపించాను కదా. ఒకవేళ మీకు డౌట్ ఉంది అనుకుంటే మీరు కూడా ఒకసారి మీ యొక్క బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ చేసుకొని చూడండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఫార్ములా ప్రకారంగా అయితే కరెక్ట్గా అయితే మాత్రం వస్తుంది సిస్టర్, ఎటువంటి డౌట్ అయితే పెట్టుకోకండి. ఆ తర్వాత వచ్చేసి స్లీవ్ యొక్క రౌండ్ అయితే మాత్రం నేను మెజర్మెంట్ అయితే మాత్రం తీసుకున్నాను. స్లీవ్ డివైడెడ్ బై 2 అనమాట. అలాగే తీసుకున్న తర్వాత ఏదైతే ఆర్మ్ యొక్క రౌండ్ ఉంటుందో ఆర్మ్ యొక్క రౌండ్ కూడా నేను నీట్గానే మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఏదైతే స్లీవ్ యొక్క పాయింట్ ఉంటుందో అక్కడి నుంచి స్లీవ్ యొక్క రౌండ్కి అన్నది స్ట్రైట్గా ఒక స్టిచ్చింగ్ అయితే మాత్రం వేసేసుకుంటానండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి వచ్చేసి స్లిట్కి అలాగే వేస్ట్కి అనేది నీట్గా అన్నది లైన్ డ్రా చేసుకున్నాను కదా, దానిపైన నీట్గా అన్నది నేనైతే మాత్రం స్టిచ్చింగ్ అయితే మాత్రం చేసేసుకుంటానండి. ఒకటి వచ్చేసి 1-2 కుట్లు అనేది వేసేసుకుంటాను. ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ని అయితే మాత్రం అది సీమ్ అలవెన్స్ గురించి అయితే మాత్రం వదిలేసుకుంటానండి. కొంతమంది సీమ్ అలవెన్స్ ఎక్కువ ఇచ్చుకుంటారు, కొంతమంది తక్కువ అయితే ఇచ్చుకుంటారు. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, స్లీవ్ ఏదైతే ఉందో ఒక దాని మీద ఒకటి పెడుతున్నాను అనమాట. అంటే 2 ఈక్వల్గా ఉండే విధంగా అయితే మాత్రం పెట్టుకున్న తర్వాత అక్కడి నుంచి ఏదైతే స్లీవ్ యొక్క రౌండ్ ఉంటుందో రౌండ్ దగ్గర మనం అనేది స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత స్లీవ్ యొక్క రౌండ్కి అలాగే ఏదైతే ఆర్మ్ యొక్క రౌండ్ ఉంటుందో దాని గ్యాప్ వచ్చేసి ఒక 1.5-2 ఇంచెస్ అన్నది నేను ఉంచుకుంటాను. ఎందువల్ల ఉంచుకుంటాను అంటే మీరు కిందన కానీ చూసుకున్నట్టయితే ఏదైతే కిందన ఆర్మ్ యొక్క రౌండ్ ఉంటుందో ఆర్మ్ యొక్క రౌండ్ 2 కూడా ఈక్వల్గా అయితే మాత్రం రావాలండి. ఒకదాని మీద ఒకటి రావాలి. అంటే బ్లౌజెస్ అయినా సరే డ్రెస్సెస్ అయినా సరే ఏ స్టిచ్చింగ్ చేసినా సరే ఈ స్లీవ్ యొక్క రౌండ్ దగ్గర ఖచ్చితంగా ప్లస్ సింబల్ అయితే మాత్రం రావాలండి. ప్లస్ సింబల్ వస్తే మీరు కుట్టినటువంటి డ్రెస్ అయినా సరే బ్లౌజెస్ అయినా సరే కరెక్ట్గా వచ్చినట్టు లెక్క అనమాట. మీ యొక్క కటింగ్ పర్ఫెక్ట్ అనే విషయం అయితే మాత్రం తెలుస్తుంది. దాని గురించి అని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే ఏదైతే స్లీవ్ యొక్క రౌండ్ ఉంటుందో ఆ యొక్క రౌండ్ దగ్గర మీరు 2 కరెక్ట్గా ఉండేలాగా అంటే ఈక్వల్గా ఉండేలాగా అయితే మాత్రం నీట్గా మార్కింగ్ అయితే మాత్రం చేసుకొని దానిపైన స్టిచ్చింగ్ అయితే మాత్రం చేసేసుకోండి ఖచ్చితంగా. ఒకవేళ పైకి ఎగువ దిగులుగానే వస్తే మీరు అప్పుడు ఏం చేస్తారంటే నీట్గా కటింగ్ అయితే మాత్రం చేసేసుకోండి. బట్ ఏంటి అంటే స్లీవ్ యొక్క
రౌండ్ దగ్గర అయితే మాత్రం కరెక్ట్గా ప్లస్ సింబల్ లాగా అయితే రావాలి. ఆ తర్వాత ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఫ్యాబ్రిక్కి ఖచ్చితంగా పైకి మాత్రమే పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. కిందకి పెట్టయితే స్టిచ్చింగ్ అయితే మాత్రం చేయకూడదండి. ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఫ్యాబ్రిక్కి పైకి పెట్టేసుకొని నీట్గా స్టిచ్చింగ్ అయితే మాత్రం చేసేసుకోవాలండి. చెస్ట్ దగ్గర మనం మార్కింగ్ చేసుకుంటాం కదా, ఆ యొక్క మార్కింగ్ దగ్గర అయితే మాత్రం మీరు అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత వేస్ట్ లైన్ దగ్గరికి అయితే రావాలి. ఆ తర్వాత స్లిట్ లైన్ దగ్గరికి అయితే మాత్రం రావాలండి. ఇలా ఈ విధంగా అనేది మనం స్టిచ్చింగ్ అయితే మాత్రం చేసుకోవాలి. అలాగే లాస్ట్లోనే వచ్చేసి మనం ఏదైతే ఉంటుందో అక్కడ లాక్ వచ్చేసి మనం ఏంటంటే ఒక 2 కానీ 3 కానీ లాక్స్ అయితే మాత్రం ఇచ్చుకోవాలి. ఎందుకంటే అది అక్కడ ఎక్కువ అన్నది మనం ఇచ్చుకోవాలి. ఎందుకంటే అక్కడ మన లాక్స్ అనేది ఇప్పుడు మనం స్లిట్ దగ్గర వచ్చేసి మనం ఏదైతే కట్స్ ఇచ్చుకుంటామో ఆ యొక్క కట్స్ మనం వేసేటప్పుడు మనం తక్కువగా లాక్స్ వేస్తే మాత్రం మనకి అది తెగిపోతుంది. అందుగురించి అని చెప్పేసి ఒక 2-3 విధంగా ఉండే విధంగా అయితే లాక్ అయితే మాత్రం ఇచ్చుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఏదైతే లాస్ట్లో ఉంటుందో ఎడ్జ్లో అనేది ఎప్పుడు కూడా పైకి అన్నది మనం అన్నది స్టిచ్చింగ్ అయితే చేయకూడదండి. ఏదైతే లోపలికి ఉంటుందో రాంగ్ సైడ్ అన్నది మన లోపలికి అనేది స్టిచ్చింగ్ అయితే మాత్రం చేసుకోవాలండి. లోపల సైడ్ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. బిగినర్స్ తెలియక ఏం చేస్తారంటే పైకి అనేది ఈ విధంగా పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేసేస్తారు. ఎప్పుడు కూడా ఆ విధంగా అయితే మాత్రం చేయకూడదు. ఏదైతే రాంగ్ సైడ్ ఉంటుందో రాంగ్ సైడ్ అన్నది ఏదైతే ఈ యొక్క మనం ఇచ్చుకుంటామో రౌండ్గా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటామో అది లోపలికి అయితే మాత్రం వెళ్ళిపోయి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా బాగా ఉంటుందండి. ఇక నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను చూడండి. అలాగే కుట్టు కూడా మనకి వచ్చేసి దీనికి ఎడ్జ్లోనైతే మాత్రం రావాలండి, సెంటర్లోనైతే మాత్రం రాకూడదు. ఏవైతే ఈ యొక్క కిందన ఉంటాయో మెయిన్ ఫ్యాబ్రిక్కి అలాగే లైనింగ్కి అనేది నీట్గా అనేది స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే నార్మల్గానే స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటామండి. దానికి అటు సైడ్ కానీ మనం పెట్టుకుంటే మనకి బయటకు అయితే అసహ్యంగా కనిపిస్తుంది. సో దానికి నార్మల్గానే స్టిచ్చింగ్ చేసేసుకుంటాం. అది కూడా మనకి ఎడ్జ్లోనైతే మాత్రం కుట్టు అయితే మాత్రం రావాలండి. అది వేసుకున్న తర్వాత మాత్రమే మనం నీట్గా అయితే మాత్రం కట్స్ అయితే మాత్రం ఇచ్చుకోవాలి. ఖచ్చితంగా మీరు ఏదైతే చూస్తున్నారు కదా ఎడ్జ్లో అనేది కట్స్ అయితే ఇచ్చుకుంటున్నాను కదా, దాని గురించి అని చెప్పేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను లోపలికి ఫోల్డింగ్ అయితే మాత్రం చేసుకుంటున్నానండి. బయటికి వచ్చేసి ఖచ్చితంగా మనకి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అయితే మాత్రం స్లిట్ దగ్గర వచ్చేసి మనకి కట్స్ అయితే మాత్రం రావాలండి. హాఫ్ ఇంచ్ అంటే 1 ఇంచ్ అయితే మాత్రం లోపలికి వెళ్తుంది. బయటికి మాత్రం మనకి హాఫ్ ఇంచ్ మాత్రమే కనిపిస్తుంది. ఒక 2 ఫోల్డింగ్స్ అన్నది మనం లోపలికి అయితే మాత్రం పెట్టుకోవాలి అండి. కిందన నేను అన్నది మార్కింగ్ అన్నది చేసేసాను కదా, అంటే కిందన మార్కింగ్ అంటే కిందన ఏదైతే ఉంటుందో ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేసాను కదా, దానిపైన అన్నది మనం నీట్గా అన్నది ఈ విధంగా 1 ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసి పైకి ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా చూసుకొని ఈ విధంగా స్లిట్ దగ్గర అయితే మాత్రం కట్స్ అయితే మాత్రం నీట్గా అయితే మాత్రం ఇచ్చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదండి. కొంతమంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే కట్స్ దగ్గర రౌండ్గా అయితే మాత్రం వచ్చేస్తుంది అనమాట, అంటే క్రాసుల లాగా వస్తుంది. క్రాసుల దగ్గర రాకూడదు. అలాగే స్లిట్ దగ్గర వచ్చేసి మనం ఏదైతే ఫ్యాబ్రిక్ మనం తిప్పుకుంటామో ఏదైతే నీడిల్ ఉంటుందో నీడిల్ లోపలికి పెట్టి అప్పుడు అన్నది మనం అయితే మాత్రం కుట్టుకోవాలండి. అప్పుడే ఫ్యాబ్రిక్ అనేది నీట్గా తిరుగుతుంది, ఎటువంటి ప్రాబ్లం రాదు. అలాగే అక్కడ వచ్చేసి మనం కట్స్ దగ్గర వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ అనేది ఒక 2-3 టైమ్స్ అయితే మాత్రం మనం లాక్ అయితే మాత్రం వేసుకోవాలి. అప్పుడైతే మాత్రం మనకి నీట్గా అయితే మాత్రం ఉంటుంది. ప్రతిదీ కూడా మనం ఫ్యాబ్రిక్ తిప్పేటప్పుడు ఎప్పుడు కూడా ఏదైతే నీడిల్ ఉంటుందో నీడిల్ అన్నది లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రమే మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అప్పుడే మనకి ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఫ్యాబ్రిక్ అనేది చాలా ఈజీగా అనేది మనకి మూవ్ అయితే మాత్రం అవుతుందండి. తప్పకుండా బిగినర్స్కి అయితే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో ఈ విధంగా అనేది మనం డ్రెస్ అయితే మాత్రం స్టిచ్చింగ్ అయితే మాత్రం చేసుకోలేండి. దీని యొక్క అవుట్పుట్ అయితే మాత్రం నేను మ్యానిక్విన్ కేస్ అయితే మాత్రం పెడతాను, చూసేయండి. ఈ వీడియో మీకు కంప్లీట్గా అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కానీ కాకపోతే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్టయితే మాత్రం ప్లీజ్ తప్పకుండా మన యొక్క ఛానల్ని అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియో మనకి వచ్చేసి టై అండ్ డై అయితే మాత్రం వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్.